తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దాదాపుకి 2025 సంవత్సరం కూడా 2 నెలలు ఏ విధంగా గడిచిపోయిందో కూడా తెలియదు కదా. 2 నెలలు గడిచిపోయాయి. మరలా 3వ నెలలో మొదటి వారంలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. అందుకు మరొకసారి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ఏం నేర్చుకోబోతున్నామంటే విశ్వాసము అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఆ విశ్వాసంలో నమ్మకంగా ఉన్నటువంటి వారి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతుంటున్నాం. ఈనాడు క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఒక మనిషిని ఏం చేస్తుందంటే ఖచ్చితంగా కాపాడుతుందా? విశ్వాసం అనేది అంటే కాపాడుతుంది. విశ్వాసం ఏం చేస్తుంది? ఒక మనిషిని కాపాడుతుంది. ఎందుకంటే విశ్వాసం అంటే ఇంకా మనం కొంతమంది అసలు చాలా మందికి విశ్వాసం అంటే కూడా తెలియదు. ఏం తీసుకుని ఉంటారు? బాప్టిజం తీసుకుని ఉంటారు. మేము చాలా మంది బైబిల్ తరగతికి వెళ్తూ ఉంటాం కదా. చాలా మంది అడిగినప్పుడు విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసం అంటే ఏముంది, విశ్వాసం అంటే ఏముంది అంటారు, కానీ దాని కరెక్ట్ అయినటువంటి భావాన్ని చెప్పలేనటువంటి వారు కూడా చాలా మంది నాడు క్రైస్తవులు ఉన్నారు. కానీ విశ్వాసంలో కూడా 2 విశ్వాసాలు ఏంటి? ఒకటి లోక సంబంధమైనటువంటి విశ్వాసం ఉంది, అంటే లోకంలో ప్రతిదాన్ని నమ్మడం. రెండోది ఏంటంటే నిజమైనటువంటి విశ్వాసం, దేవుణ్ణి నమ్మడం. ఈనాడు మనం చూసినప్పుడు మీరు లోకంలోకి వెళ్ళి చూసారనుకోండి, విశ్వాసంతో ఎలా ఉంటారండి? ఇగో పలాని ప్రాంతానికి వెళ్తే మాకు బాగా జరుగుతుంది అనేది నమ్ముతూ ఉంటారు వాళ్ళు. నమ్మరా? మీరు బాగా గమనించండి, కుటుంబాలు వెళ్ళి విశ్వాసంతో అన్నం నీళ్ళు కూడా మానివేసి, ఆహారం మానివేసి దేవుడు అని నమ్మి వెళ్తున్నారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు. అయితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏమనుకుంటారండి? అక్కడికి వెళ్తే మాకు బాగా జరుగుతుంది, ఇదిగో మేము అనుకున్నటువంటిది నెరవేరుతుంది. నిన్న ఒక అంకుల్ గారు తెలియపరుస్తున్నారు, మా కుటుంబం చాలా విశ్వాసంలో ఉన్నాం కానివ్వండి, ప్రతి దినము దేవుళ్ళో ఉంటున్నాం కానివ్వండి, ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళ కోడలకి ఏదో మొన్న ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ అయిన దాని మీదనే మరలా అయిందట. కనీసం మీరు నమ్ముతారో లేదో, అది వాళ్ళు ఏదైనా ఒక గుడికి వెళ్ళాలనుకోండి, వాళ్ళ ఇంట్లో ఒక 5-6 ఉంటే మొత్తం వెళ్ళిపోతారండి. ఇక అన్నం నీళ్ళు కూడా మానేసి వెళ్ళిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మొక్కుని వారు చేయవలసిన వాళ్ళు చేసే కార్యక్రమాలు ఉంటాయిగా, అవన్నీ చేసి వస్తుంటారు. అంటే వాళ్ళకి ఏమని నమ్ముతున్నారంటే వాళ్ళు ఏమని నమ్ముతున్నారంటే అవును దేవుడు ఉన్నాడు, మమ్మల్ని ఏం చేయగలడు, కాపాడగలడు అని నమ్ముతూ ఉన్నారు. అయితే ఈనాడు మనము చూసినప్పుడు మీరు బాగా గమనించినప్పుడు రమారమి ప్రకటన గ్రంథం రాసే సమయానికి విశ్వాసాన్ని దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడు, క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసం. ఈనాడు మనం చూడండి, కుటుంబాల్లో చిన్న సన్నివేశాలకే మనము దేవుణ్ణి విడిచి వెళ్ళే వాళ్ళం కూడా ఉంటూ ఉంటాం. విడిచిపెట్టే వాళ్ళు లేరా? ఉంటారు. అందరూ కాదు కానివ్వండి, కొంతమంది ఉంటారు. చిన్న వాటికి నిందలు, దేవుణ్ణి ఎట్లంటే మాట్లాడడం, ఈ విధంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారు. కానీ నిజమైనటువంటి విశ్వాసం ఏంటంటే మనం ఏదైతే నమ్మామో దాని మీద మనం నిలబడమేనండి. ఏంటి? అయితే మనము మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది చూసి మనం ముందుకు వెళ్ళిపోవడం. హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై
ఉన్నది. ఇప్పుడు మనము బాగా గమనించినప్పుడు విశ్వాసం అంటే ఏంటనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలియపరుస్తుందండి. అయితే మనం అనుకుంటాం చాలా సార్లు ఈ వాక్యం చదివాము, మాకు తెలుసు అనే భావం మనలో ఉండొచ్చు కానివ్వండి, దానికి తగినటువంటి జీవితం అనేది చాలా ప్రాముఖ్యత మనకి. ఏంటి విశ్వాసం అనేది మనకు తెలిస్తే సరిపోవడం లేదు, దాన్ని దేంట్లో చూపించాలండి? క్రియలో చూపించాలి. మీరు చూసినప్పుడు ఒక అన్యులు ఉన్నారనుకోండి, నేను ప్రారంభంలో చెప్పాను, ఒక అన్యులు ఉన్నారనుకోండి, కుటుంబాలు వెళ్ళిపోతారండి, ప్రాంతాలు విడిచి ప్రాంతాలు, దూర ప్రాంతాలు వెళ్ళిపోతారు. కారణం ఏంటి? మేమందరం అక్కడికి వెళ్ళి కనపడితే దేవుడు మా మొర వింటాడు అనేది వాళ్ళు నమ్ముతున్నారు. ఆ భక్తిని బట్టి వాళ్ళు బ్రతికిపోతూ ఉంటారు. అయితే ఈనాడు మనము నిజమైనటువంటి విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడం. ఉదాహరణకి మనం అందరం దేవుణ్ణి చూసామా? చూడాల. మరి ఎందుకు వచ్చాము ఇక్కడికంటే, దేవుడు ఉన్నాడు, ఆయన ఆరాధనకి పాత్రుడు, మేము చేసే ఆరాధన ఆయన అందుకుంటున్నాడు అని మనం నమ్ముతూ ఉన్నాం. అంతేనా? ఇంకా కొన్ని విషయాలు చూడండి. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి ఎలాంటి సమస్యనైనా కూడా ఆ సమస్య నుంచి బయటికి తీసుకురాగలడు అని మనం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా మన మొర వింటాడా అంటే, కంటికి కనబడనటువంటి దేవుడు మన మొర విని క్రియల్లో మనకేం చూపిస్తున్నాడు? దానికి ప్రతిఫలాన్ని చూపిస్తున్నాడు అండి. ఈనాడు మనం చూడండి, మనం ఉన్నటువంటి ఫస్ట్ స్థితి చూడండి ఏ విధంగా ఉంది. మనం ఈ బెంగళూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ స్థితి, మన స్థితి ఏ విధంగా ఉందండి? చాలా ఘోరంగా ఉంటుంది. మనము కొద్ది కొద్దిగా మనం ఉన్నటువంటి భక్తి జీవితాన్ని మనము పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడు. ఇప్పుడు ఎవరన్నా చెప్పండి, మమ్మల్ని దేవుడు అభివృద్ధి చేయలేదండి అని చెప్పండి. చెప్పగలరా? అభివృద్ధి చేయలేదండి మమ్మల్ని దేవుడు, అసలు ఏం చేయలేదండి దేవుడు అని చెప్పగలరా? చెప్పటానికి కుదరదండి. ఎందుకంటే మనకే రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆలోచించి కూర్చొని చూసినప్పుడు, అయ్యో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా పరిస్థితి ఏ విధంగా ఉంది, దేవుడు నన్ను ఇప్పుడు ఏ స్థితిలో పెట్టాడు అనేది మనం పరిశీలన చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోతాం. అయ్యో, చక్కటి బిడ్డల్ని, చక్కటి భార్యని, చక్కటి భర్తని, చక్కటి ఉద్యోగాన్ని, ఏదో చిన్న పనిని, ఇవన్నీ కూడా నాకు ఇచ్చాడంటే దేవుడు, నా మొర దేవుడు ఏం చేశాడు? విన్నాడు అనేది మనం నమ్ముతూ ఉన్నామండి. నాడు విశ్వాసం అంటే ఏంటంటే, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టు ఏమై ఉన్నదట? రుజువై ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, కంటికి కనబడినటువంటి దేవుడు ఉన్నాడు అని మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. కంటికి కనబడినటువంటి పరలోకం ఉంది అని నమ్ముతున్నాం. ఈ ప్రయాసం అంతా కూడా ఈ భూమి మీద మనకెందుకు? ఈ భూమిని దాటిన తర్వాత ఆ కంటికి కనబడినటువంటి ఆ పరలోకంలో మనము దేవుడు మనకి ఇస్తాడు అని మనం నమ్ముతూ ఉన్నాం. అయితే మీరు కొంచెం ముందుకెళ్ళి పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో విశ్వాసాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఇక్కడ విశ్వాసాన్ని పరిశీలన అనేది జరుగుతూ ఉందండి. ఎవరికి? క్రైస్తవులకి. ఒక్కొక్కసారి మనకు కూడా మన జీవితాలలో ఏం జరుగుతూ ఉంటుంది? విశ్వాసాన్ని పరిశీలన అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషికి విశ్వాసాన్ని పరిశీలన జరుగుతుందా? ప్రతి మనిషికి? మాకెక్కడ జరిగిందని అనుకుంటారా? ఎన్నోసార్లు దేవుడు మనల్ని కూడా పరిశీలన చేసి ఉంటాడు. విశ్వాసం, నా బిడ్డలు నన్ను నమ్మారు కదా, నాలో నిలబడి ఉన్నారా, నా బిడ్డలు నన్ను నమ్మారు కదా, నాతో ఉన్నారా అనేది దేవుడు ఖచ్చితంగా పరిశీలన చేస్తారండి. ఇక్కడ ప్రకటన గ్రంథం రాసే సమయానికి ప్రపంచాన్ని పరిపాలన చేయించున్నది ఎవరంటే రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం కింద నలిగిపోతున్నటువంటి క్రైస్తవులు, ఈ నలిగిపోతున్నటువంటి క్రైస్తవులు వాళ్ళ యొక్క విశ్వాసం అనేది పరిశీలించబడింది. అలా పరిశీలించబడినప్పుడు విశ్వాసంలో మాత్రం వాళ్ళు కొంచెం కూడా వెనక్కి వెళ్ళలేదండి. ఏం చేయలేదు? విశ్వాసంలో కూడా ఏం చేయలేదు వాళ్ళు. మనం రవ్వంత అంటాం కదా, ఆ కొంచెం కూడా వెనక్కి వెళ్ళాల.
అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎంత అద్భుతమైనటువంటి మాట రాయిస్తున్నారు చూడండి ఇక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన ఏం చేశాడు? వచ్చి రక్తాన్ని గార్చి మన కోసం, మనం చేసిన పాపాలన్నీ ఆయన మోసుకొని రక్తాన్ని గార్చి ఆయన ప్రాణం పెట్టి మరల ఏమైపోయాడు? ఎలాగైతే పరలోకం నుంచి వచ్చాడో తిరగ పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి క్రీస్తు ప్రభువారిని నమ్మినటువంటి క్రైస్తవులండి ఇక్కడ. వీళ్ళు ఏం చేశారట? వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంగా వచ్చాడు కదా, ఆ రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. బాగా గమనించాలండి. అంటే మరణం దాకా ఎలా ఉన్నారంట విశ్వాసంలో వాళ్ళు? మరణం దాకా కూడా, అంటే చనిపోయేదాకా, ఇంకా ముందుకెళ్ళి మనం చెప్పాలంటే వాళ్ళు ప్రాణాలు పెట్టేదాకా కూడా విశ్వాసం నుంచి మాత్రం బయటకు వెళ్ళిన వాళ్ళు కాదండి. ఏంటట? వాళ్ళు ప్రాణం పెట్టడానికైనా సిద్ధమైపోయారు, కానీ విశ్వాసంలో మాత్రం వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, బయటికి వెళ్ళినటువంటి వారు కాదు. అంటే ఇక్కడ మనము ఒక సందర్భాన్ని గమనించాలండి. వాళ్ళు సాక్ష్యం ఏమని ఇచ్చారంటే, మా కోసం ప్రాణం పెట్టింది నిజం క్రీస్తు ప్రభువారు, కానీ ఆయన తిరగా మా కోసం వచ్చి ఏం చేస్తాడు? మేము నమ్మకంగా ఉంటే మాకు పరలోకం ఇస్తారు అనేది ఖచ్చితంగా వాళ్ళు నమ్మారండి. ఈనాడు కూడా చూడండి, మన కుటుంబంలో ఒక కుటుంబము భార్య భర్త పిల్లలు, ఇక వివాహం అయితే కోడలని అల్లుడని ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన కుటుంబంలో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసాన్ని పరిశీలన చేస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం? విశ్వాసాన్ని విడిచిపెట్టి కొన్ని ముందుకెళ్ళి చేసే కార్యక్రమాలు ఉంటాయి. అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఎప్పుడు కూడా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, మనల్ని ఏదో ఒక విధంగా ఈ విశ్వాసం నుంచి బయటకు తీసుకురావాలి. ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, మొన్న కూడా ఒక చిన్న పిల్లడు ఉన్నాడు కదా అబ్బాయి, ఆ అబ్బాయి అంత పిల్లవాడు మారుతి, ఆ అబ్బాయి అంత పిల్లవాడు ఏమంటున్నాడు అంటే దేవుడు లేడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ననే మాట్లాడుతూ ఉన్నప్పుడు చర్చికి రా తమ్ముడు అంటే దేవుడు లేడు అంటున్నాడు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నామంటే, దేవుడే ఉంటే సమాజం ఎందుకు ఈ విధంగా చెడిపోద్ది అంటున్నాడు. ఒక్కొక్కసారి నిజం అనిపిస్తుంటది కదా అలా చెప్పినప్పుడు. దేవుడు లేడు అన్న ఉంటే ఎందుకు ఈ విధంగా ఉంటది ప్రపంచం అని అంటున్నాడు. కానీ ప్రపంచాన్ని ఈ విధంగా ఫ్రీగా వదిలేస్తాడు దేవుడు అనేది తెలియలే ఆ అబ్బాయికి. ఇక్కడ కూడా మీరు చూడండి, విపరీతంగా రోమా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్రైస్తవుని హింసిస్తూ ఉంది. ఈ హింసిస్తున్నటువంటి వీరు ఎప్పుడు కూడా విశ్వాసం నుంచి మాత్రం వైతరిగిపోయినటువంటి వారు కాదు, తన విశ్వాసాన్ని విడిచినటువంటి వారు కాదు. ఏమని సాక్ష్యం ఇచ్చారంటే వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని? మా కోసం క్రీస్తు ప్రభువారు ఏం చేశారు? రక్తం, తన ప్రాణాన్నే మా కోసం పెట్టారంటే మా విశ్వాసం ఎంతండి? ఏమనుకుంటున్నారు వాళ్ళు? మా కోసం పరలోకం నుంచి వచ్చి యేసుక్రీస్తు వారే ప్రాణం పెట్టారంటే మేమెంత ఖచ్చితంగా మేము ఆయనకి లోబడాల్సిందే, మా ప్రాణాలు పోయినా కూడా పర్లేదని వాళ్ళు విశ్వాసాన్ని మించి మాత్రం పక్కకి వెళ్ళినటువంటి వారు కాదండి. ఈనాడు మనం కూడా నిజం, ఈనాడు మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యల నుంచి మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెడితే ఖచ్చితంగా మనకు విడుదల ఇస్తాడండి. కానీ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎగ్జామ్ రాశారనుకోండి, మనకు సాయంత్రమే రిజల్ట్ రావాలి. ఏంటి? కొన్ని నీట్ ఎగ్జామ్స్ అని ఉంటాయన్నమాట. కొన్ని ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఇలాంటి కోర్సుల్లో జాయిన్ అయినటువంటి వారికి ఎంత ఓపిక ఉంటుందో తెలుసా మీకు? మా తమ్ముడు కూడా ఒక అబ్బాయి చేరాడు ఐపీఎస్ కావాలని. కనీసం 7-8 సంవత్సరాల నుంచి చాలా ప్రయాసపడుతున్నాడు. ఏదన్నా ఒకటి పాస్ అయ్యాడు అనుకోండి, మరొకటి తప్పుతున్నాడు, మరొకటి పాస్ అయ్యాడు అనుకోండి, ఇంకొకటి తప్పుతూ దాదాపుగా పోరాడుతున్నాడు.
ఈనాడు మనం కూడా విశ్వాసములో మనం పోరాడుతూ ఉన్నప్పుడు మనకి పరీక్షనే జరుగుతూ ఉంటుంది, అంటే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అది విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవనటకు ఏమైనదట? రుజువై ఉన్నది. విశ్వాసం అన్నదంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకి ఏమి రుజువై ఉన్నది? ఏమి రుజువై ఉన్నది? మా కోసం యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ప్రాణం పెట్టాడు అనేది వాళ్ళు ఏం చేశారంటే నమ్మారండి. ఒకవేళ మా ప్రాణాలు ఇప్పుడు బాహ్య సంబంధంగా పోయినా కూడా మా ఆత్మను మాత్రం ఖచ్చితంగా మాకు మాత్రం పరలోకం ఇస్తాడు అనేది గట్టిగా నమ్మారు వాళ్ళు. అది మీరు మరొక వ్యక్తిని మీరు చూసినప్పుడు కొంచెం ముందుకెళ్ళి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఇక్కడ విశ్వాస వీరుల జాబితా పట్టీలు ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇట్లా విశ్వాసం గురించి బాగా నేర్చుకోవాలంటే హెబ్రీ పత్రికలో చదవవలసినటువంటి అధ్యాయం ఏంటంటే 11వ అధ్యాయం. నిజంగా అండి, ఆ అధ్యాయం చదివినప్పుడల్లా ఒక్కొక్కసారి కన్నీళ్ళు ఆగవు. అయ్యో ఇంత త్యాగం చేశారా విశ్వాసం కోసం అనిపిస్తూ ఉంటది. ఈనాడు మనము ఉండే విశ్వాసములో ఇందులో ఏమీ లేదేమో అనిపిస్తూ ఉంటది కూడా. అయితే ఇక్కడ 4వ వచనాన్ని మనం చూసినప్పుడు 4వ వచనం కింద లైన్లో, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతడిని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. మీరు బాగా గమనించండి. మొట్టమొదటగా భూమి మీద 2 వ్యక్తులు పుట్టారు. ఎవరు వాళ్ళు అంటే కయ్యను హేబేలు. ఈ కయ్యను హేబేలు పుట్టిన తర్వాత కయ్యను హేబేలు దేవుని ఏమన్నా చూసారండి? చూసారా? అంటే లిటరల్ గా బాహ్య సంబంధంగా చూసారా? చూడాల. మరి హేబేలు చూడండి, శ్రేష్టమైన దానిని ఏం చేశాడట? ఎంత విశ్వాసం ఉందండి హేబేలుకి! అంటే ఏదైతే బెస్ట్ గా ఉందో దాన్ని దేవునికి ఇవ్వగలిగాడు. కారణం ఏంటంటే మరి దేవుడు చూడకుండానే దేవునికి ఇచ్చాడంటే ఎంత గొప్ప విశ్వాసం ఉంది. దేవుణ్ణి చూడకుండా ఏం చేశాడు? దేవునికి బలి అర్పించాడు. అంటే దేవునికి విశ్వాసం పైన ఏం చేశాడంటే ఇచ్చాడు. శ్రేష్టమైనటువంటి దాన్ని ఏం చేశాడట? ఇచ్చాడు. అయితే అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. అయితే మృతి పొందాడు. ఈ మృతి పొందడం కూడా ఒక విశ్వాసమేనండి హేబేలు. బాగా గమనించండి. హేబేలు మొదటగా దేవునికి విశ్వాసంతో బలి ఇచ్చాడు. రెండోది ఏంటంటే తన ప్రాణాన్ని ఇచ్చాడు. దేంతో ఇచ్చాడు? విశ్వాసంతోనే ఇచ్చాడు. ఏంటి విశ్వాసం? హేబేలు యొక్క విశ్వాసం ఏంటి ఇక్కడ? ఏముందులు అంటారా? హేబేలు యొక్క విశ్వాసం ఎంత గొప్పదండి. కయ్యను హేబేలు 2 వ్యక్తులు భూమి మీద పుట్టిన తర్వాత అన్నదమ్ములు, వాళ్ళలో కయ్యనుని దుష్టుడు ఏం చేశాడు? తన వశం చేసుకున్నాడు. మనం పోయిన శుక్రవారం రోజు క్లాసులో నేర్చుకున్నాం అపవాది ఒక మనిషిని ఏ విధంగా చేస్తుందని. ఇప్పుడు ఈ కయ్యనుని తన వశం ఏం చేసింది? చేసుకున్నది. మరి ముఖ్యంగా చూసినప్పుడు విశ్వాసంలో నిలబడలేకుండా చేసేసిందండి. ఏం చేసింది? విశ్వాసంలో కయ్యనుని నిలవగలిగించిందా? చూడండి, కయ్యను కూడా విశ్వాసంగానే ఉన్నాడు ప్రారంభంలో, కానీ తన వశం చేసుకున్నది. అంటే ఏం చేసిందంటే తన మనస్సుని, తన కయ్యని యొక్క మనస్సుని మార్చగలిగింది అపవాదండి. కానీ హేబేలు విషయంలో మనం చూసినప్పుడు ఎంత విశ్వాసంగా ఉన్నాడు, అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అంటాం కదా మనం. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడండి. దేవునికి ఇచ్చే విషయంలో ఫస్ట్ దేవునికి ఇచ్చాడు మొదటిది. రెండోది తన ప్రాణాన్ని ఇచ్చే విషయంలో కూడా ఏం చేస్తాడు? ధారాళంగా ఇచ్చేసాడు. ప్రాణాన్ని ఇస్తారండి ఎవరన్నా? విశ్వాసంతో ప్రాణాన్ని ఇస్తారా? చాలా కష్టం అంటారు కదా, కానీ చాలా ఈజీగా ఇచ్చేసాడండి. చాలా ఈజీగా తన ప్రాణాన్ని దేవునికి ఇవ్వగలిగాడు. కారణం ఏంటంటే నేను ఖచ్చితంగా ఈ ప్రాణం పోవడం కూడా దేవుని చిత్తమే అనేది నేర్చుకున్నాడు హేబేలు. అలా నేర్చుకుని ఏం చేస్తాడంటే మరి ముఖ్యంగా తన అన్నకు లోబడ్డాడు. ఈరోజు ఉంటారా అలాంటి వాళ్ళు? ఒక మాట అంటేనే ఒప్పుకోము కదా. ఏం చేస్తాం? ఒక మాట అంటే
ఇప్పుడు అన్నదమ్ములు గొడవలు చూసారా మీరు? ఈ మధ్య న్యూస్లలో కూడా మీరు చూడండి, అన్నదమ్ములకి గొడవలు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? అసలు ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చంపుకున్నటువంటి వాళ్ళు లేరా? మనం న్యూస్ చూస్తూ ఉంటాం. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు అంటే ఒకరిని చూస్తే ఒకరు కావద్దు. కానీ ఇది ప్రారంభం నుంచే ఉంది. ఈ ప్రారంభం నుంచి ఏంటి అని అంటే, ఏమి పరిశీలన చేస్తున్నాడు దేవుడు అంటే, కయ్యోని యొక్క విశ్వాసాన్ని పరిశీలన చేస్తున్నాడు దేవుడు. హేబెలు యొక్క విశ్వాసాన్ని కూడా పరిశీలన చేస్తున్నాడు. ఇచ్చే విషయంలో దేవునికి ఏదైతే బెస్ట్ గా ఉందో దాన్ని దేవునికి ఇవ్వగలిగాడు. ఈనాడు కూడా చూడండి, చాలా కుటుంబాలు దేవుని ద్వారా విశ్వాసంలో ఎదుగుతూ దీవింపబడినటువంటి కుటుంబాలు చూడండి, వాళ్ళకి ఎలాంటి కొదువు ఉండదు. ఫస్ట్ పనికి వెళ్తారు కదా, ఏదైతే పనికి వెళ్తారో వస్తున్నాగానే ఏం చేస్తారు? ఫస్ట్ మొట్టమొదటిగా ఇది దేవునికి అని తీస్తూ ఉంటారు చూడండి. ఇది దేవునికి, ఇది నాది కాదు. ఎవరికిది? ఇది దేవునికి, దేవుని యొక్క సేవకి, దేవుని కోసం నేను తీస్తున్నానని చెప్పేసి మనం పక్కగా తీస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా దీవింపబడతాం. అలా ప్రతి విషయంలో కూడా హేబెలు ఏం చేస్తాడంటే, ఏదైతే దానికి తనది అని వచ్చిందో తన దగ్గరికి ఫస్ట్ బెస్ట్ గా తీసి దేవునికి ఇచ్చేవాడు. మరి దేవుని చూడకుండా ఏం చేస్తాడు? దేవునికి ఇచ్చాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక రాసే సమయానికి నుంచి, ఆది కాలం నుంచి ఎంత ఉందంటే సమయం అంటే చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉంది. ఈ వేల సంవత్సరాలలో మరలా దేవుడు ఎవరిని మెన్షన్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరిని చూపిస్తున్నాడు దేవుడు అంటే? హేబెలుని చూపిస్తున్నాడు. మరి ఎంత గొప్పగా ఎదిగాడంటే విశ్వాసంలో హేబెలుని చూపిస్తున్నాడు అంటే, ఎంత గొప్పగా ఎదిగాడు చూడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. మృతి పొంది ఏం చేస్తున్నాడట? మాట్లాడుచున్నాడు. మీరు ఆది కాండం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు చూసినప్పుడు అక్కడ హేబెలు రక్తం వెళ్ళి దేవుని దగ్గరికి ఏం చేసింది? మొరపెట్టింది అనే విషయాన్ని మనం చూస్తాం. ఎంత విశ్వాసంతో ఉంటే మొరపెట్టద్దండి రక్తం వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి. మరలా కయ్యను చనిపోయిన తర్వాత ఆయన రక్తమో లేకుండా ఆయన శరీరం వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టినట్టుందా? లేదు. మరి ఎందుకు హేబెలుని ఆ విధంగా చూడగలం మనం? ఎందుకు చూడగలమంటే విశ్వాసము ఎంత ఉన్నదంటే చెప్పలేమండి. హేబెలుకి తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఏమైపోయాడు? ముందుకెళ్ళిపోయాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అసలు ఈ విశ్వాసం అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు హేబెలుకి ఎలా వచ్చింది విశ్వాసం? కయ్యానికి ఎందుకు విశ్వాసం రాలేదు? మీరు చూడండి, ఇక్కడ చూసినప్పుడు రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంటుందండి, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అంటున్నాడు. ఈ విశ్వాసం అనేది ఎలా కలుగుతూ ఉంటుందంటే, ఒక వ్యక్తికి విశ్వాసం ఎలా వస్తూ ఉంటుందంటే, కంటికి కనబడినటువంటి దేవుడు ఉన్నాడు, పరలోకం అనేది ఉంది అనేది హేబెలు ఏ విధంగా విన్నాడంటే, ఏ విధంగా వినుంటాడంటే, ఖచ్చితంగా ఇక ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూడా దేవుడు చాలా సార్లు ఏం చేశారు? దేవుడు హెచ్చరించాడు. అంటే దేవుడు ప్రతి మనిషిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరించిన దాన్ని ఏ విధంగా తీసుకున్నాడంటే, హెచ్చరించిన దాన్ని హేబెలు ఏ విధంగా తీసుకున్నాడంటే, దేవుడు ఉన్నాడు నిజము అనేది ప్రారంభం నుంచి నమ్ముతూ వచ్చాడంటే. ఇప్పుడు ఎవరి గురించి వింటూ ఉన్నాడు? ఎవరి గురించి వింటూ ఉంటే విశ్వాసం అనేది వచ్చింది? దేవుని గురించి. ఈరోజు మనం ఎవరి గురించి వింటున్నాం? మీరు ఒక్కొక్కరు చూడండి, మొబైల్ తీసుకున్నారనుకోండి, కింద బ్యాటరీ. ఈ మొబైల్ నుంచే కుటుంబాల్లో కూడా చాలా మంది గొడవలు. ఒక సిస్టర్ ఫోన్ చేశారు, పట్టించుకోడు సార్, అసలు ఏం పట్టించుకోడు, మొబైల్ ఉంటే చాలా ఆయనకి. మొబైల్లో లోకం అయిపోయింది. నిజమా? ఉదయం నుంచి పనికి వెళ్తాడు, వస్తాడు, హ్యాపీగా కూర్చుంటాడు, అంతో ఇంత భోజనం చేస్తారు, తింటారు, కూర్చొని ఏం చేస్తుంటాడు?
మొబైల్ తీసుకుని అలాగా ముందుకు తీసుకెళ్తా ఉంటారు. అంతేనా? అందరు కాదండి, కొంతమంది విషయాల్లో చెప్తున్నాను. ఇప్పుడు దేని మీద ఎక్కువ విశ్వాసం పెడుతున్నాడు? మొబైల్ మీదనా, కుటుంబం మీదనా? మొబైల్ మీద. అంటే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు మనము మన కుటుంబాలు ఖచ్చితంగా మనము విశ్వాసంలో ఎదగాలంటే ఏం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించి అయినటువంటి ఏమై ఉండాలంట, మాటల వల్ల కలుగును. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలో రోమీల ద్వారాగా హింసింపబడుతున్నటువంటి క్రైస్తవుల గురించి చూసామండి. కనీసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా ముందుకు వెళ్ళిపోయారు, కానీ వారు విశ్వాసం నుంచి ఏమవలేదు, బయటికి వెళ్ళాల. కారణం ఏంటి? ఎందుకు ఆ విధంగా తన ప్రాణాలు ఇవ్వడానికైనా వాళ్ళు ముందుకెళ్ళారు, కానీ విశ్వాసం ద్వారాగా వాళ్ళు ఎందుకు విశ్వాసం నుంచి బయటికి వెళ్ళలేదంటే, వాళ్ళు దేవుని గురించి వింటూ ఉన్నారండి. ఏం చేస్తున్నారు? ప్రతి దినము దేవుని గురించి వింటూ 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 ఉండి వాళ్ళు బలమైపోయారు. మీరు మొక్కలు కూడా చూడండి, కొన్ని మొక్కలు అలా పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు వాటిని బాగా స్ట్రైట్ గా కడితే ఖచ్చితంగా చక్కగా వస్తాయి. వాటిని వదిలేస్తే మీరు చూడండి, ఇంటి దగ్గర పెంచుకున్నటువంటి మొక్కలకి బయట ఎడారిలో పెరిగే మొక్కలకి తేడా చూడండి ఎలా ఉంటుందో. ఎందుకు ఇంటి దగ్గర పెరిగే మొక్కలు అంత బాగా ఉంటాయి, మంచిగా ఉంటాయి? ఎందుకుంటాయంటే ప్రతిదినము వాటికి ఏం చేస్తున్నారు? శాకిరి అంటాం కదా, మన యొక్క టైం అంతా కూడా దాన్ని కేటాయించి వాటిని చక్కగా పెంచుకోగలుగుతున్నాం. మరి అడవిలో ఉండే వాటికి, అందుకే లోకంలో ఉండే మనుషులకి క్రైస్తవులకి ఏముందంటే ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది. అందుకే ఏమన్నాడంటే క్రైస్తవుల్ని ప్రత్యేకింపబడినటువంటి వారు, రాజులైనటువంటి యాజక సమూహం, పరిశుద్ధమైనటువంటి జనం, సొత్తైనటువంటి ప్రజలు, పిలువబడినటువంటి వారు. ఇవన్నీ కూడా ఎవరిని పిలిచారంటే లోకములో ఉండే అందరిని పిలవలేదండి. మరి ఎవరిని పిలిచారు? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారిని, క్రైస్తవులను మాత్రం పిలిచారు. ఆ క్రైస్తవులను ఆయన ఏం చేస్తున్నాడంటే విశ్వాసాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని ఏ విధంగా పరిశీలన చేస్తున్నాడంటే, ఒక వ్యక్తికి విశ్వాసం ఏ విధంగా వస్తుందంటే వినుట వలనే. ఈనాడు చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే, మాకు చదువు రాదు సార్, మేము చదవలేమంటారు. ఏంటి? బైబిల్ చదవలేము, తెలియదు అని అంటారు. మొబైల్ ఉంది, ఆ మొబైల్లో మాత్రం వేరు వేరు అన్ని కూడా దాంట్లో చూసుకుంటూ ఉంటాం, కానీ కనీసం వాక్యం వినొచ్చుగా మరి అందులో. ఇప్పుడు వింటూ వింటూ ఉంటే ఏమొస్తుందండి? మొబైల్లో వింటూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, ఏం కలుగుద్ది? విశ్వాసం కలగద్ది. అది వినలేం మనం, దానికి ఉపయోగించాం కదా. దాన్ని అడిగినప్పుడు మాత్రం చదువు రాదు. ఇప్పుడు కూడా చాలా మంది చదువు రాదు అనుకోండి, బైబిల్లో ఉండవు చేతుల్లో. కారణం అంటే మాకు చదువు రాదు, ఎందుకు బైబిల్? అంతేనా? అంటే ఈనాడు మనం చూసినప్పుడు దేవుని గురించి మనం ఇంటూ ఉన్నప్పుడు విశ్వాసం అనేది ఏమవుతూ ఉంటుందంటే మనకి పెరుగుతూ ఉంటుందండి. అందుకే ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగం యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు ఇక్కడ విశ్వాసం గురించి భక్తుడైనటువంటి యాకోబు గారు చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. మీరు చూడండి ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చూసినప్పుడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అంటున్నాడండి. విశ్వాసం అనేది మనము ఊరిక చెప్పుకుంటే వచ్చేది కాదు. విశ్వాసం అనేది మరేంటి? విశ్వాసం అనేది దేంట్లో చూపించాలండి? క్రియలు. ఈ క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యత మన ఆత్మీయ జీవితాలకి. ఇప్పుడు మీరు హేబేలుని మనం చూసాం. ఈ హేబేలుని కయ్యేలుని ఒకవైపు పెట్టి విశ్వాసంలో పరిశీలన చేసినప్పుడు దేని ద్వారాగా వాళ్ళు విశ్వాసం ఉంది అని తెలవబడింది? దేని ద్వారాగా అంటే క్రియల ద్వారాగా. దేని ద్వారాగా? క్రియల ద్వారాగా. హేబేలు విషయంలో మనం ముందుకు వచ్చినప్పుడు ఏదైతే బెస్ట్ గా ఉందో దేవునికి ఇచ్చే విషయంలో మొదటగా ఇచ్చాడు. అర్పణ తీసుకొచ్చి ఏం చేస్తాడు? దేవుని దగ్గర ఇచ్చాడు. మరలా రెండోది మనం చూసినప్పుడు అన్నిటికైనా ఏదైతే ప్రాముఖ్యమైందో క్రియల్లో తన ప్రాణాన్ని పెట్టగలిగాడు. రెండు విషయాలు.
ఈ రెండు విషయాల్లో మనం పరిశీలన చేసినప్పుడు క్రియలే కదా అవి. ఇచ్చే విషయం క్రియలే కదా, క్రియలే. తన ప్రాణాన్ని ఇచ్చేది లెక్క కట్టలేమండి, ప్రాణానికి వెల కట్టలేము. కానీ ఒకే నమ్మకం ఉంది హేబేలుకి. ఏంటి ఆ నమ్మకం అంటే, నా విశ్వాసము మృతమైనది ఉండకూడదు, మృతమైనదిగా ఉండకూడదు. ఏముండకూడదు? నాకున్నటువంటి విశ్వాసం ఒకవేళ నా ప్రాణం పోయినా కూడా పర్లేదు కానివ్వండి, నేను క్రియల్లో నా దేవునికి నా విశ్వాసాన్ని కనపరుచుకోవాలి అని ఒక అడుగు ముందుకేసి ఇచ్చే విషయంలో దేవునికి ధారాళంగా ఇవ్వగలిగాడు. రెండోది తన ప్రాణాన్ని ఇచ్చే విషయంలో కూడా ధారాళంగా ఇవ్వగలిగాడు. మరి అదే కయ్యను మీరు చూడండి, తన విశ్వాసం మృతమైనదిగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇచ్చే విషయంలో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈనాడు కూడా చూడండి, ఏదైనా మీటింగో లేకుంటే ఆదివారం మనం ఇచ్చే కానుకో లేకుంటే ఏదో వగేరా ఈ చర్చ్ బిల్డింగ్ రెంటో ఇలాంటి చాలా ఉన్నాయి కదా మనకి. ఇలాంటి విషయాలు మనం ఇచ్చేదాన్ని ఒక్కొక్కరు చూడండి ధారాళంగా ఇచ్చి పడేస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు దేవునికి. ఎవరికి ఇస్తానా? నేను ఇచ్చేది దేవునికి. దేవుడు ఏం చేస్తాడు? మనం ఇచ్చిన దాన్ని చూసి ఊరుకుంటాడండి? ఏం చేస్తాడు మరి? ఇంత ప్రయాసతో నా బిడ్డలు ఇదిగో నా పనికి ఇస్తున్నారని దేవుడికి ఏం చేస్తాడు? అందుకే కదా మొదటి శతాబ్దంలో సంఘం అనేది ప్రారంభించిన తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని ఏ విధంగా కనపరిచారు, ఆ రక్షణ విలువ అనేది ఎలా నేర్చుకున్నారంటే వాళ్ళు క్రియల ద్వారాగా చూపించారు. తన చర స్థిర ఆస్తులు కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళని సేవకు పంపించారు. పంపించి వాళ్ళు ఏమన్నారు? మీరు ధారాళంగా వెళ్ళి సేవ చేయండి, మీ వెనక మేము ఉంటాం, మీరు ముందన్నాను. ఈనాడు మీరు చూడండి, ఒక సేవకుడు ఏదైనా ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలంటే ఏమి ఫైనాన్షియల్ ప్రాబ్లం. రాత్రి ఒక ఆస్థాన ప్రాంతంలో మేము వెళ్ళొచ్చామని చెప్పాం కదా, దాదాపు చాలా కుటుంబాలు 100 కుటుంబాలు పైగా ఉన్నాయి, వాక్యం లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్ళాలంటే ఎవరు ప్రోత్సహించగలం? అక్కడికి మనము ఎవరు ప్రోత్సహించాలి? ఒక సువార్థకుడు వెళ్ళగలరు అక్కడికి? దాదాపు ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి రావాలంటే 2000 రూపాయలు, 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 2-3 వెళ్ళాలంటే 5-6 వేల రూపాయలు అవుతుంది. ఈ 5-6 రూపాయలు వెళ్ళి ఖర్చు పెట్టాలంటే సేవకుడు పెట్టగలరండి? పెట్టలేడు. మరి ఎవరు ప్రోత్సహిస్తే అక్కడికి వెళ్ళగలరు? నిజం ఇదే. ధారాళంగా మనం కానుకలు ఇవ్వవలసిన విధానంలో ఇచ్చామనుకోండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి విధానంలో ఇస్తే అప్పుడు మనం ఏం చేయగలమంటే ఉన్నటువంటి విశ్వాసులు సేవకులు వెళ్ళి అనేక మందికి వాక్యం చెప్పగలరు. ఈనాడు చూడండి, ఎంత మంది నశించిపోతున్నారు సువార్త అందకుండా. అంటే ఆ విశ్వాసము క్రియలు కలిగిందిగా ఉండాలి. ఎలా ఉండాలట? క్రియల్లో మనం ఏం చూపించాలి? మన విశ్వాసాన్ని చూపించగలగాలి. ఇక్కడ 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతుందని చెప్పాను. ఏమున్నాయంట? అయితే ఒకడు ఏం చేస్తున్నాడంట? నీకు విశ్వాసం ఉన్నది, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము. క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరచగలమా? వాడు అడుగుతున్నాడు. క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని చూపించు. ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఇదిగో బ్రదర్ మీ ఇంటికి వస్తున్నామంటే మనం ఏమంటాం? వద్దు రావద్దులే. ఏం చేస్తాం మనం? అయ్యో రావద్దు, ఇప్పుడు నేను బయట ఉన్నాను, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అది క్రియల్లో చూపించినట్ట. అతను ఎవరైతే వస్తున్నాడో ఆయన్ని మనం ప్రేమపూర్వకంగా మనం స్వీకరిస్తే మనకేమన్నట్టు? అతని మీద విశ్వాసం ఉన్నట్టు, నమ్మడం. ఈనాడు కూడా అండి మనం చూసినప్పుడు మన విశ్వాసం అనేది ఏ విధంగా పరీక్షించుకోవాలంటే, ఖచ్చితంగా విశ్వాసం అనేది క్రియల్లో మనం ఏం చూపించగలగాలి? ఎలా క్రియల మూలంగా చూపించగలం? ఎలా చూపించగలం అంటే, ఉదయం లేస్తుండగానే మనం దేవుని దగ్గర అడగడం, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయడం, ఏదైతే వద్దన్నాడో దాన్ని మానుకోవడం, ఇవన్నీ కూడా క్రియలే. ఎవరైనా స్థానిక సంఘంలో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ ఇబ్బందుల్లో మనం ఏం చేయడం? పరామర్శించడం అంటే మన దగ్గర ఒకవేళ వాళ్ళకి అవసరమైంది మనకాడ ఉన్నా కూడా సరేలే ఓకే ప్రార్థన చేస్తామని వెళ్ళడం కాదు. ఏం చేయగలగాలి? మనం ఖచ్చితంగా సహాయపడగలగాలి. నిజంగా అయితే సహాయపడగల. అదే క్రియలు, అదే దేవుడు కోరుకుంటున్నాడు. మదర్ తెరీసా గారు ఉన్నారండి, ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? ఆమె ఏమైనా గుర్తుందా? ప్రార్థన చేసే పెదవుల కన్నా
సహాయం చేసే చేతులు మిన్న. అంటే మనకి విశ్వాసం అనేది మనం ఎలా కనపరచగలమంటే మరి ముఖ్యంగా క్రియలో చూపించగలగాలి. రెండోది ఏం చేయాలంటే మనం వాళ్ళని నమ్మాలి. ఇప్పుడు దేవుని పట్ల కూడా మనకున్న విశ్వాసం అదే. మనం ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నాం? ఈరోజు ఆదివారం కదా, చాలా బిజీగా ఉంటున్నటువంటి ఈ బెంగళూరు పట్టణం, ఈ బెంగళూరు మహాపట్టణంలో మనము ఇక్కడ కొద్ది మందిగా మనం ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటే విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? ఇదిగో మనకు ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ పెడతాం, ఇంకా 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 వగేరా వగేరా కుటుంబాల్లో ఉంటుంటాయి కదా, ఇవన్నీ కూడా తీసుకొచ్చి నా దేవుని దగ్గర అడిగితే నాకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు అనేది మనం నమ్ముతూ వస్తూ ఉంటాం. అంటే దేవుడు ప్రారంభం నుంచి కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే విశ్వాసం అనేది పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అందుకే యేసుక్రీస్తు వారి విశ్వాసం గురించి ఏమంటుంటాడంటే మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మాట్లాడతారండి. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చూసినప్పుడు జాన్ చాప్టర్ 6:27 లో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని, బాగా గమనించాలి, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర చేసి ఉన్నాడని చెప్పెను. ఇప్పుడు రెండు విషయాలు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు. మొదటి విషయం ఏంటి? క్షయమైపోయే ఆహారం. రెండోది అక్షయమైన ఆహారం. ఈ క్షయమయ్యే ఆహారం కోసం మనం కష్టపడుతున్నామా, అక్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడుతున్నామా? మనం దేనికోసం కష్టపడమని చెప్తున్నాడు, ప్రయాసపడమంటున్నాడు? అక్షయమైన దాని కోసం. మీరు చూసినప్పుడు హేబేలు దేనికోసం కష్టపడ్డాడండి? క్షయమైపోయేదానిక, అక్షయమైన దానిక, అంటే నిరంతరం ఉండే దానికోసం ప్రయాసపడ్డాడు. మరి కయ్యను అక్షయమైన అంటే ఈ క్షయమైపోయే దానికోసం చూసుకున్నాడు, అంటే కళ్ళ ముందు ఉన్న దానికోసమే ప్రయాసపడ్డాడు. అయితే యేసుక్రీస్తు వారిని ఏం చేసిండంటే ముద్ర వేసి ఆయన్ని పంపించాడండి. ముద్ర వేసి పెట్టాడు ఆయనకి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే క్షయమైపోయే ఆహారం కోసం కాదు, మరి దేనికోసం? అక్షయమైనటువంటి ఆహారం కోసం, అంటే నిరంతరం ఉండే దానికోసం, మన కోసం ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం విశ్వాసంగా మనం ఏం చేయాలి? ఉండగలగాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 28వ వచనం, వారు మేము దేవుని క్రియను జరిగించుటకు ఏమి చేయవాలని ఆయన అడుగగా, అవును మీరు దేవుని కోసం చేయాలి, అక్షయమైన దాని కోసం ప్రయాసపడాలంటున్నారు కదా, అయితే మేము ఏం చేయాలి? ఎప్పుడైనా అడుగుంటామా? మనం అడుగుంటామా? అక్షయమైనటువంటి ఆహారం కోసం మేము ఏం చేయాలి, ఏం చేస్తే మేము దాన్ని పొందుకోగలమని అడుగుంటామా? వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు. ఏమంటున్నారు చూడండి 29వ వచనం, యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఉన్నాడు, ఈ భూమి మీదకి ఏం చేశాడు? పంపించాడు ఆయన్ని. మీరు ఆయన యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచుతున్నామా మనము? ఈనాడు మనము, మన కుటుంబాలు ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నామండి? చూడండి, ఏదన్నా ఒక సమస్య జరిగింది అనుకోండి, ఫోన్ చేసి చెప్తూ ఉంటాం కదా, వాళ్ళు నేను సలహాలు అడుగుతాం. కుటుంబంలో సమస్యలు వస్తే సలహాలు ఎక్కువ అడగడం అయిపోయింది బయట వారిని. ఎవరిని అడగాల సలహాలు? మనము. విశ్వాసం మనకు ఉంది అంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. తండ్రి ఈ సమస్య నుంచి ఏం చేయి, మమ్మల్ని విడిపించు. ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి 32వ వచనం, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసేకి ఇయ్యబడలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు. 33వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను.
కావున ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహింపమని అనేది మోసే ఉన్నాడు. మోసేకి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారు? ఎవరి ద్వారాగా దీన్ని నియమిస్తారని చెప్పాడంటే క్రీస్తు ప్రభు వారి ద్వారాగా. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే అది ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బాహ్య సంబంధంగానే నిరంతరం ఉండడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. ఈ బాహ్య సంబంధమైనటువంటి ఈ యొక్క క్రియలు, ఈ బాహ్య సంబంధమైనటువంటి ఈ విశ్వాసము ఇదంతా కూడా నిలబడుతుందా? నిలబడదు అని వీళ్ళకి తెలియడం లేదు. మాకు ఇక్కడే ఇచ్చేసేదాన్ని, మేము నిరంతరం ఇక్కడ ఉంటామని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడు 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. ఏంటంటే మరోసారి చదువుతున్నాను చూడండి 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. అంటే మనము ఎప్పుడు కూడా చూడండి, మనం విశ్వాసంలో మాత్రం వెనక్కి వెళ్ళిపోకూడదండి. విశ్వాసం అనేది ఎలా ఉండాలి? విశ్వాసం అనేది ఎలా ఉండాలి? ఒక హేబేలుని చూసినప్పుడు మనం నేర్చుకోవాలండి, విశ్వాసంలో ఎంత ఎదిగాడు. ఇంకా మీరు చూడండి, చాలా మంది భక్తుల జీవితాల్లో విశ్వాసంలో ఎలా ముందుకు వెళ్ళారో చూడండి, ఎంత విశ్వాసం ఉన్నది. మీరు బాగా గమనించినప్పుడు రమారామి అబ్రహాం గారి విషయంలో కూడా ఇక్కడ గమనించండి. అబ్రహాం గారి విషయంలో కూడా తన కుమారుని దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఎంత విశ్వాసం ఉన్నదండి అబ్రహాంకి. విశ్వాసులకు తండ్రి అనే పేరు అబ్రహాంకి వచ్చింది. కారణం ఏంటంటే తన కుమారుని కూడా బలి ఇవ్వటానికి ఏం చేయలేదు అబ్రహాము, వెనక తీల. ఈనాడు మనకేంటి, మన విశ్వాసం ఏంటి, మనం విశ్వాసంలో ఎలా ఎదుగుతున్నాం, ఎంత మనకి విశ్వాసం అనేది ఉంది దేవునిలో, దేవుణ్ణి మనం ఎంత నమ్మగలుగుతున్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే 40వ వచనం చూసినప్పుడు ఏమంటున్నా అంటే, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి మనం? మన కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు, ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలండి. అయితే ఇప్పుడు మనము ప్రారంభంలో ఒకరిని చూసాం, విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి రోమా సామ్రాజ్యం కింద నలిగిపోతున్నటువంటి క్రైస్తవులు. వాళ్ళు తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ముందుకి, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, ప్రాణాలు ఇవ్వడానికి ముందుకు వెళ్ళిపోయారు. కారణం ఎందుకు ప్రాణాలు ఇవ్వడానికి ముందుకెళ్ళారంటే, ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు మమ్మల్ని చంపినా కూడా మరలా మమ్మల్ని లేపుతాడు, మరలా మమ్మల్ని ఏం చేస్తాడు, ఆయన లేపి నిత్య జీవం ఇస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, మనం ఇక్కడ చూసాం ఏమంటున్నాడు, ఇక్కడ మనం చూసినప్పుడు 29వ వచనం, యేసు ఆయన 29వ వచనం 6వ అధ్యాయము యోహాను సువార్త 29వ వచనం ఏమంటుందంటే, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉండుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఇప్పుడు ఎవరి యందు మనం విశ్వాసం ఉంటే మనము దేవుని క్రియల్లో మనం ఉన్నట్టు? యేసు క్రీస్తు ప్రభువారండి. ఇక ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం విశ్వాసం అంటే ఏంటి, ఆ విశ్వాసాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారో చాలా మంది భక్తుల జీవితాల్లో మనం చూసాం. ఈనాడు మనము, మన కుటుంబాలు, మనం అందరం కూడా దీవింపబడాలంటే మనం కూడా ఏం చేయాలంటే, మనకున్నటువంటి సమస్యలు వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలండి. క్రియల్లో మనం చూపించగలగాలి విశ్వాసం ఉందని. ఒకవేళ మనం క్రియల్లో చూపించలేకుండా ఉంటే మన విశ్వాసం ఏమవుద్ది? మృతమైనది అవుద్ది. ఆ మృతమైనటువంటి విశ్వాసంలో మనం ఉంచడానికి ఆయన వచ్చి ప్రాణం పెట్టాల. మరి ఎందుకు ఆయన ప్రాణం పెట్టింది? ఎందుకంటే మనం ఇంకా విశ్వాసంలో ఎక్కువగా ఎదుగుతాం. ఈ భూమిని దాటిన తర్వాత నిత్య జీవము నా బిడ్డలకు ఇవ్వాలని ఆయన వచ్చి మనల్ని కాపాడటానికి ఆయన ప్రాణం పెట్టాడు. అయితే మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ చిన్న చిన్న వాటికి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. ఖచ్చితంగా మన ప్రయాసం అంతా కూడా ఎవరి మీద వేయాలండి? దేవుని మీద వేయగలగాలి. మీరు చూడండి, దేవుని నమ్ముకొని ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలు చూడండి, దేవుని నమ్మనటువంటి కుటుంబాలు చూడండి బైబిల్ గ్రంథంలో. దేవుని నమ్మి విశ్వాసం ఎదిగినటువంటి వారు వాళ్ళ ప్రాణాలు వెళ్ళి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాయండి. కారణం ఏంటంటే వాళ్ళకి విశ్వాసం ఉంది.
ఈనాడు మనకుండే విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? మృతమైందిగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? జీవము కలిగిందిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము మన కుటుంబాలంతా కూడా మనం దీవింపబడతాం. అలా ఉండాలని మీరు మనందరినీ కూడా ప్రేమతో